రేవంత్‌ని చూసాక చంద్రబాబు గారు గూడా ఆలోచనొచ్చినట్టుంది. రేపు తెలంగాణ ఎన్నికలయిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలయిపోయాక అక్కడ అధికార పక్షమే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షానికి ఎన్ని సాధిస్తారన్నదే లెక్కక్కడ. ఆ ధైర్యం ఇక్కడ గూడా వచ్చేస్తది గదా! కాబట్టి ఇక్కడ స్థానిక ఎన్నికలకు వెళ్తారనుకుంటా. మొన్నటిదాకా ఇంకా ఏం తేల్చలేదనుకుంటే ఇప్పుడు నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలో పాలకవర్గాల పదవీ కాలం 1, 2 నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితా తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వేరువేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది. తక్షణమే జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభించి వచ్చే నెల 9న ఓటర్ల ఫోటోలతో సహా తుది జాబితాను ప్రచురించాలని కలెక్టర్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు సేకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని సర్వర్లో నిక్షిప్తం చేసింది. జిల్లాల వారీగా మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఇచ్చిన లాగిన్ల ద్వారా జాబితాలు సేకరించి వాటిలో నుంచి నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు, డివిజన్లు, వార్డులు, మండలాల్లో పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లో భాగంగా ఓటర్ల జాబితా తయారీకి నోటిఫికేషన్లు ఇచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తే 2026 జనవరి 1న అర్హత తేదీగా ఓటర్ల జాబితా నవీకరించాలని ఎస్సీసీ నిర్దేశించింది. రాష్ట్రంలో 87 నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు పాలకవర్గాల పదవీ కాలం వచ్చే నెల 17తో ముగిపోతుంది. మిగిలిన 36 సంస్థలు కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు 123 పట్టణ స్థానిక సంస్థల్లోనూ డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయబోతున్నారు. రాష్ట్రంలో 13,098 పంచాయతీలో సర్పంచులు, సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగుస్తుంది. కోర్టు కేసులు, ఇతర వాదాల కారణంగా 253 పంచాయతీల్లో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. మొత్తం 13,351 పంచాయతీల్లో కూడా ప్రస్తుతం ఓటర్ల జాబితాలు సిద్ధం చేయబోతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం సెప్టెంబర్ 23, 24 తేదీలో ముగియబోతుంది.